చార్ధామ్ యాత్రలో భాగంగా ఉత్తరాఖండ్కు పోటెత్తిన భక్తులు పర్యాటకులకు ట్రాఫిక్ కష్టాలు నరకాన్ని చూపిస్తున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్కు వెళ్లే మార్గంలోని కీలకమైన జోషిమఠ్ ప్రాంతంలో ఊహించని స్థాయిలో వాహనాల రద్దీ పెరిగిపోయింది. విష్ణుప్రయాగ్ నుంచి దాదాపు 15 కిలోమీటర్ల మేర వాహనాలు కదలకుండా నిలిచిపోగా మొత్తం ట్రాఫిక్ జామ్ 25 నుంచి 30 కిలోమీటర్ల మేర విస్తరించింది. వేలాది మంది పర్యాటకులు నడి రోడ్డుపైనే చిక్కుకుపోయారు. అత్యవసర అంబులెన్స్ సేవలు సైతం నిలిచిపోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఉత్తరాఖండ్లో చార్ధామ్ యాత్రలో భక్తుల రద్దీ ఊహించని స్థాయికి చేరింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్కు వెళ్లే మార్గాల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బద్రీనాథ్ ధామ్ జాతీయ రహదారి మార్గంలో కీలకమైన జోషిమఠ్, విష్ణుప్రయాగ్ ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు కదలకుండా నిలిచిపోయాయి. సుమారు 40 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ విస్తరించింది. గత కొన్ని రోజులుగా జోషిమఠ్ నుంచి మార్వాడి వరకు పగలు రాత్రి అనే తేడా లేకుండా భయంకరమైన ట్రాఫిక్ జామ్ కొనసాగుతోంది. బద్రీనాథ్తో పాటు హేమకుండ్ సాహిబ్ వెళ్లే వేలాది మంది భక్తులు గంటల తరబడి నడిరోడ్డుపైనే చిక్కుకుపోయారు. ఇరుకైన రహదారులపై వాహనాలు కనీసం ఇంచు కూడా కదల్లేని పరిస్థితి నెలకొంది. ఈ భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా పర్యాటకులు, యాత్రికులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇరుకైన రోడ్ల కారణంగా కొన్ని చోట్ల వాహనాలు రోడ్డు పక్కన ఉన్న గోతుల్లో పడిపోయాయి. కిలోమీటర్ల తరబడి వాహనాలు క్యూలైన్లు ఉండటంతో చిన్నపిల్లలు, వృద్ధులు దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తినడానికి ఆహారం, తాగడానికి నీరు, అత్యవసర వస్తువులు దొరక్క అల్లాడిపోతున్నారు. పరిస్థితి తీవ్రతను గమనించిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు జోషిమఠ్ పెట్రోల్ బంక్ నుంచి మార్వాడి వరకు వన్ వే వ్యవస్థను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ఒకేసారి రెండు వైపులా వాహనాలను అనుమతించరు. ప్రతి అరగంటకు ఒకసారి ఒక వైపు నుంచి మాత్రమే వాహనాలను విడిచిపెట్టి ఆ సమయంలో రెండో వైపు వాహనాలను నిలిపివేస్తారు. ఆ తర్వాత మరోవైపు వాహనాలను అనుమతిస్తారు. కొత్తగా అమలు చేస్తున్న ఈ విధానంతో ట్రాఫిక్ సమస్య చాలా వరకు అదుపులోకి తెచ్చేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. భక్తుల రాక నిరంతరాయంగా కొనసాగుతుండటంతో యాత్రికులంతా ట్రాఫిక్ అడ్వైజరీలను పాటించాలని, తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.